ఫ్రెండ్స్, ఈరోజు 6th క్లాస్ లెసన్స్ మనం డిస్కస్ చేద్దాం. చాలా ఈజీగా నేర్చుకుందాం కోడ్స్ ద్వారా. ఫస్ట్ లెసన్ వచ్చేసి అమ్మ ఒడి. అమ్మ ఒడి బివి నరసింహారావు. బివి నరసింహారావు రచయిత. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, అమ్మ ఒడిలో మనం సింహంలా నిద్రపోతాం అని గుర్తుపెట్టుకోండి. సింహంలా నిద్రపోతాం అని గుర్తుపెట్టుకోవచ్చు. బివి నరసింహారావు అంటే బాడిగ వెంకట నరసింహారావు. బాడిగ వెంకట నరసింహారావు అనమాట. అమ్మ ఒడిలో మనం సింహంలా నిద్రపోతాం అంటే మంచి రాజసంతో నిద్రపోతాం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తృప్తి. తృప్తి రచయిత ఎవరంటే సత్యం శంకరమంచి. సత్యం శంకరమంచి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మంచి చేసే వాళ్ళకి, ఎల్లప్పుడూ సత్యం చెప్పే వాళ్ళకి తృప్తిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎల్లప్పుడూ సత్యం చెప్పే వాళ్ళకి, మంచి చేసే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మా కొద్దీ తెల్లదొరతనము. మా కొద్దీ తెల్లదొరతనము. దీని రచయిత ఎవరంటే గరిమెల్ల సత్యనారాయణ. గరిమెల్ల సత్యనారాయణ. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి, తెల్ల అనే పదం ఉంది కదా, ఇక్కడ మెల్ల అని ఉంది. తెల్ల మెల్ల. మా కొద్దీ తెల్లదొరతనము గరిమెల్ల సత్యనారాయణ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సమయస్ఫూర్తి. రచయిత వచ్చేసి కందుకూరి వీరేశలింగం అనమాట. కందుకూరి వీరేశలింగం. ఇక్కడ చూడండి, సమయస్ఫూర్తి ఉంది కదా, ఇక్కడ కందుకూరి ఉంది. దీన్ని కూర్తి అని పెట్టుకోండి. కందుకూర్తి. సమయస్ఫూర్తి కందుకూర్తి వీరేశలింగం. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తి తావుతుంది కదా, ఇక్కడ కూడా తావుతలో పెట్టుకోండి. సమయస్ఫూర్తి కందుకూర్తి వీరేశలింగం. నెక్స్ట్ మన మహనీయులు. రచయితల బృందం. మన మహనీయులు ఎవరంటే రచయితల బృందం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మన రచయితలందరూ మహనీయులు అని గుర్తుపెట్టుకోండి. రచయితలందరూ మహనీయులు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సుభాషితాలు. సుభాషితాలను వచ్చిన, పద్యరత్నాలను వచ్చిన అన్నిటికీ శతక కవులు. శతక కవులు. ఓకేనా. నెక్స్ట్ మమకారం. నెక్స్ట్ ఏంటది? మమకారం. మమకారం లెసన్కి రచయిత ఎవరంటే చిలుకూరి దేవపుత్ర. చిలుకూరి దేవపుత్ర అనమాట. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మమకారంతో వండి పెడితే దేవపుత్రులు సైతం దిగి వస్తారని గుర్తుపెట్టుకోండి. దేవపుత్రులు సైతం దిగి వస్తారు అని గుర్తుపెట్టుకోండి. లేదంటే కారం కూరలో తక్కువ వేసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. కారం కూరలో తక్కువ వేసుకోవాలి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మేలు కొలుపు. నెక్స్ట్ వన్ ఏంటది? మేలు కొలుపు. రచయిత ఎవరంటే కుసుమ ధర్మన్న. కుసుమ ధర్మన్న. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మేలు కొలుపులో కొప్పు ఉంది కదా, కొప్పు. కుసుమం అంటే పువ్వు అనమాట. ఓకే, కొప్పులో ఏం పెడతామండి? పువ్వులు పెట్టుకుంటాం కదా. కుసుమ ధర్మన్న. పువ్వులు అంటే కుసుమ కదా, కుసుమ ధర్మన్న అని గుర్తుపెట్టుకోవచ్చు. కొప్పులో పూలు పెడతాం కదా, పూలు అంటే కుసుమ. కుసుమ ధర్మన్న అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. లేదంటే ఇక్కడ కొలుపులో ఇక్కడ మళ్ళీ రివర్స్ చేయండి. ఇది పూలు ఉంది కదా, కుసుమాలు అంటే పూలు. ఇలా అన్నా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ధర్మ నిర్ణయం. ధర్మ నిర్ణయం అనమాట. ఇది ఒక సేకరణ. ఇది ఒక సేకరణ అనమాట. ఇది ఎక్కడి నుంచి సేకరించారంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ మహత్యం. శ్రీ కనకదుర్గ ఆలయ మహత్యం అనమాట. ఓకే, ఈ రెండింటి నుంచి ఈ లెసన్ని సేకరించడం జరిగింది. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఆంధ్రాలో కనకదుర్గ ఆలయాలు చాలా ఉన్నాయి. అవన్నీ ధర్మానికి ప్రతీకలు అని గుర్తుపెట్టుకోండి. ధర్మానికి ప్రతీకలు అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ త్రిజట స్వప్నం. త్రిజట స్వప్నం. కవయిత్రి మొల్ల. కవయిత్రి మొల్ల. ఓకే, ఇక్కడ త్రిజటలో జడ, ఇది జట కదా, జడ అని గుర్తుపెట్టుకోండి. జడలో ఎవరు వేసుకుంటారండి? కవులు వేసుకుంటారా, కవయిత్రులు వేసుకుంటారా? కవయిత్రులు వేసుకుంటారు, ఆడవారు వేసుకుంటారు కదా. సో కవయిత్రి మొల్ల అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, మొల్ల రాసిన రామాయణం నుంచి తీసుకున్నారు. ఓకేనా. సుందరకాండల నుంచి తీసుకున్నారు అనమాట ఈ లెసన్, త్రిజట స్వప్నం. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. జట, జడ, జడలు ఎవరు వేసుకుంటారు? కవయిత్రులు వేసుకుంటారు, కవులు కాదు. ఓకేనా, కవయిత్రి మొల్ల. నెక్స్ట్ డూడు బసవన్న. నెక్స్ట్ అది డూడు బసవన్న. దీని రచయిత ఎవరంటే రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, బసవన్న భరద్వాజ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే
డూడు బసవన్నలు. ఇప్పుడు సంక్రాంతికి డూడు బసవన్నలు వస్తారు కదా, ఎక్కడికి వస్తారు? ఊర్లలో తిరుగుతారు వీళ్ళు ఎక్కువ కదా, పల్లెటూర్లో తిరుగుతారు ఊరు. ఓకే, డూడు బసవన్నలు ఊర్లలో తిరుగుతారు అనమాట ఇప్పుడు సంక్రాంతి పండుగకి. రావూరి భరద్వాజ్. నెక్స్ట్, ఎంత మంచి వారమ్మ. ఎంత మంచి వారమ్మ. రచయిత ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య. ఎంత మంచి వారమ్మ. రచయిత ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వెన్నెలలో పడుకుంటే మనకి చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే, మంచి ఫీలింగ్ వస్తుంది. వెన్నెలలో పడుకుంటే మనకి చాలా మంచి ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, లేదంటే ఆడవారి మాటలకు అర్థాలు వేరు సినిమాలో రాఘవయ్య అనే క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆయన చాలా మంచివారని గుర్తుపెట్టుకోండి. ఎంత మంచివారమ్మ వెన్నెలకంటి రాఘవయ్య గారు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, పాఠ్యాంతర పాఠాలు అనమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మాతృదేవోభవ పితృదేవోభవ. మాతృదేవోభవ పితృదేవోభవ. ఓకే, ఇదేంటంటే వినాయక వ్రత కథ అనమాట. వినాయక వ్రత కథ. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మాతృదేవోభావలో బాగుంది, ఇక్కడ కూడా పితృదేవోభావలో బాగుంది కదా. సో వినాయక వ్రత కథ అని గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్లో ఏంటంటే శివుడు, పార్వతీదేవి అలాగే వినాయకుడు గురించి స్టోరీ ఉంటుంది అనమాట. వినాయకుడు హైలైట్ చేస్తారు ఈ స్టోరీలో, కాబట్టి వినాయక వ్రత కథ అని గుర్తుపెట్టుకోండి. మాతృదేవోభవ పితృదేవోభవ. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో. రచయితలు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్, గుడిపాటి వెంకటాచలం. గుడిపాటి వెంకటాచలం అనమాట. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనస్సు నిర్భయంగా ఉండాలని రవి గుడికి వెళ్ళేవాడు అనమాట. రవి గుడికి వెళ్ళేవాడు. రవి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, గుడి అంటే గుడిపాటి వెంకటాచలం. మనస్సు నిర్భయంగా ఉండాలని రవి గుడికి వెళ్ళేవాడు. ఓకేనా, రవీంద్రనాథ్ ఠాగూర్, గుడిపాటి వెంకటాచలం. నెక్స్ట్, పిచ్చుక నేర్పిన పాఠం. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నానంటే వ్యక్తిత్వ వికాస కథలు. పిచ్చుక నేర్పిన పాఠం. పిచ్చుక పాఠం నేర్పిందంటే ఎవరికి? వ్యక్తికి నేర్పిందని గుర్తుపెట్టుకోండి. పిచ్చుక నేర్పిన పాఠం వ్యక్తిత్వ వికాస కథలు. ఓకేనా, దీంతో 6th క్లాస్ మొత్తం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో 7th క్లాస్ రచయితల్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.